అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్యసభ ఎన్నికలు డిసెంబర్ 20వ తారీఖున జరగనున్నాయి. అయితే వాటికి సంబంధించిన నోటిఫికేషను డిసెంబర్ 10 లోపు ఎవరైతే కంటెస్టెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో డిసెంబర్ 10 లోపు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. 3 రాజ్యసభ ఎంపీ స్థానాలు అనేది ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా బేదం మస్తాన్ గారు, వైసీపీకి సంబంధించిన ఈ 3 రాజ్యసభ ఎంపీలు అయితే రిజైన్ చేయడం జరిగింది. మొత్తం వైసీపీకి ఉన్నటువంటి 10 ఎంపీలో ఈ 3 రిజైన్ చేశారు. మిగిలిన 7 మందిలో 4 ఎప్పుడైతే టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే లేదా జనసేన గేట్లు ఓపెన్ చేస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 2 పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు, ఎవరిని తీసుకోవాలా తీసుకోవచ్చా లేదా అనేది. ఎందుకంటే వాళ్ళకుండే కండిషన్స్ బట్టి ఈ 3 రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను ఎవరైతే ప్రధానంగా పోటీ ఉన్నారో ఆ విషయం పైన చర్చిద్దాం. ఈ 3 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం అయితే జనసేనకు అయితే ఇవ్వడంగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే జనసేన నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఎంపీ స్థానంలో పోటీ అయితే చేయడం జరుగుతుంది. పోటీ చేయడం కాదు, అక్షరాలు అది ఖచ్చితంగా గెలిపే. ఎందుకంటే ఓపెనెంట్గా ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు వైసీపీ నుంచి ముందుకు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావచ్చు, ఎంపీల సంఖ్యాబలం కావచ్చు. ఆల్రెడీ ఎంపీ స్థానాల్లో లోక్సభకు సంబంధించి టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా జనసేనకి 2 ఎంపీలు అయితే ఉన్నారు లోక్సభకు సంబంధించి. ఇంకా రాజ్యసభకు సంబంధించి ఈ 3 ఎంపీ స్థానాల్లో జనసేనకు నాగబాబు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. మిగిలిన 2 రాజ్యసభ స్థానాలకు గాను ప్రధానంగా ఎవరైతే పోటీల్లో ఉన్నారంటే వైసీపీ నుంచి రిజైన్ చేసినటువంటి బేదం మస్తాన్ గారు, ఆయనైతే ఒక ఎంపీగా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉన్నది రాజ్యసభ ఎంపీగా. ఇంకొక ఎంపీ స్థానం అనేది ఖాళీగా ఉన్నది. బేదం మస్తాన్ గారు ఎంపీ ఖచ్చితంగా ఎందుకు అవుతారు అంటే 2019 వరకు అతను టీడీపీలోనే ఉన్నారు. 2019లో నెల్లూరు నుంచి పోటీ చేసి మరీ ఓడిపోయారు అతను. తర్వాత కాలంలో 2021లో వైసీపీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వైసీపీలో జాయిన్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించారు బేదం మస్తాన్ గారు. అదేవిధంగా ఎవరైతే 3 రిజైన్ చేసినారో వాళ్ళ కాలపరిమితి రాజ్యసభలో 2026 వరకు కాలపరిమితి అంటూ ఉన్నది. సో త్యాగం చేసిన దానికి గాను టీడీపీలో ఒకప్పుడు సీనియర్ కాబట్టి బేదం మస్తాన్ గారికి ఒక రాజ్యసభ ఎంపీ అనేది దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకొక రాజ్యసభ స్థానానికి గాను టీడీపీలో 10 సంఖ్యలో పోటీదారులు అయితే కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ప్రధానంగా భాష్యం రామకృష్ణ గారు అయితే పోటీలో ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి టీడీపీకి బ్యాక్ ఎండ్లో అయితే ఆయన ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఈ సీనియారిటీకి గాను ప్లస్ టీడీపీ అనేక ఒడిదుడుకుల్లో కూడా భాష్యం రామకృష్ణ గారు అయితే టీడీపీకి అయితే అండదండలుగా ఉన్నారు కాబట్టి ఆయన ఆశిస్తున్నారు. దాంతోపాటు మొన్న 2024 జరిగిన ఎలక్షన్స్ టైంలో లోక్సభకు ఏలూరుతో పాటు నరసరావుపేట, అదేవిధంగా విజయవాడ, ఈ 3 స్థానాలకు ఒక ఎంపీగా ఉండాలని చెప్పి శతవిధాల ప్రయత్నం అయితే చేశాడు భాష్యం రామకృష్ణ గారు. కానీ అప్పుడు ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా భాష్యం రామకృష్ణ గారికి అయితే ఎంపీ స్థానం అనేది దక్కకుండా పోయింది. సో ఏదైతే ఆయన త్యాగం చేశాడో ఆ త్యాగానికి కూడా పార్టీ గుర్తుపెట్టుకునే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పోటీ వరుసలో వర్ల రామయ్య గారు అంటూ ఉన్నారు. అతను దళిత కులానికి చెందిన వ్యక్తి, దాంతోపాటు టీడీపీ సీనియర్, అదేవిధంగా ఆయన ఒక మంచి వక్త. టీడీపీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమయంలో కూడా టీడీపీ యొక్క వాయిస్ బలంగా వినిపించాడు. అదేవిధంగా అతనే కన్నా రాజ్యసభలో ఉంటే ఆయనకు చాలా భాషలపైన పట్టు ఉంది కాబట్టి టీడీపీ యొక్క వాయిస్ బలంగా వినిపించగలడు. సో ఇతను కూడా ఎంపీ స్థానానికి ప్రధాన పోటీదారులు ఉన్నారు. నా అంచనా ప్రకారం అతనికైతే ఆ స్థానం అనేది దక్కకపోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో పామరుకు వాళ్ళ కుమారుడు కుమారరాజా అనే ఆయన పోటీ చేసి అక్కడ గెలిచాడు. వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నందున ఈ క్యాలిక్యులేషన్స్ రీత్యా వర్లరామయ్య గారికి అయితే ఆ స్థానం అనేది దక్కకపోవచ్చు. ఇంక ఇదే కోవలో చాలామంది సీనియర్లు, దేవినేని ఉమా గారు కావచ్చు, ఎప్పటి నుంచో టీడీపీలో చాలా ప్రధానంగా సీనియరు, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మైలవరం నుంచి టీడీపీ నుంచి పోటీ చేయకుండా అదే స్థానాన్ని వేరొకరికి త్యాగం అయితే చేయడం జరిగింది మైలవరం స్థానం నుంచి. సో ఈ కోవలో ఆయన రాజ్యసభ ఆశిస్తున్నాడు. అదేవిధంగా టీడీపీ సీనియర్ లిస్టులో చూస్తే యనమల రామకృష్ణుడు గారు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. 1995లో తీవ్ర సంక్షోభ సమయంలో స్పీకర్గా ఆయన అత్యంత ఉన్నతమైన సేవలు అందించాడు యనమల రామకృష్ణుడు గారు. సో ఈ సీనియారిటీ బేస్ చేసుకొని, అదేవిధంగా అతను ఒక చాలా సీనియర్ కాబట్టి రాజ్యసభలో అతని
టీడీపీ యొక్క వాయిస్ బలంగా వినిపించాడు కాబట్టి యనమల రామకృష్ణుడిగా ఆ స్థానం దక్కించుకునే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. ఇదే కోవలో చూస్తే మొన్నటి వరకు కనకమేడల రవీంద్ర కుమార్ గారు, ఫార్మర్ టీడీపీ రాజ్యసభ మెంబరు, అతను ఒక్కడు తప్ప టీడీపీకి సంబంధించి రాజ్యసభలో ఏ ఒక్క ఎంపీ అయితే లేరు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్ళు అయితే ఆయనకు ఎదురయ్యాయి, వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి ఇట్లా. అదేవిధంగా ఎన్డీఏ అనేది బీజేపీ అనేది కేంద్రంలో ఉన్న చందన ఎన్డీఏ వాళ్ళు కూడా కనకమేడల గారిపైన వాళ్ళ పార్టీలోకి రమ్మని చెప్పి తీవ్రమైన ఒత్తిడి ఉండేది. కానీ అన్నిటికీ లెక్క చేయకుండా టీడీపీ వాయిస్ అయితే బలంగా వినిపిస్తూ టీడీపీకి అత్యంత ఉన్నతమైన సేవలు అందించాడు. సో కనకమేడల రవీంద్ర కుమార్ గారు అంత నిజాయితీగా ఉన్న చందన కనకమేడల రవీంద్ర కుమార్ కూడా రాజ్యసభ స్థానం అయితే దక్కే అవకాశం అంటూ ఉంది. ఇదే కోవలో చాలామంది సీనియర్లతో పాటు అనకాపల్లికి సంబంధించిన చక్రవర్తి గారు, ఆయన ఒక మంచి వ్యాపారస్తుడు, ప్లస్ గత 10 ఏళ్లుగా ఆయన కూడా టీడీపీకి బ్యాక్ ఎండ్లో అత్యంత ఉన్నతమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. వీరందరిలో ఈ పోటీపడే పదుల సంఖ్యలో వీళ్ళలో ఎవరో ఒకరికి రాజ్యసభ స్థానం అనేది దక్కే ఛాన్సులు ఉన్నాయి. ప్రధానంగా జనసేన నుంచి నాగబాబు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి 2 స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి బేద మస్తాన్ గారు, ఇంకా మిగిలిన స్థానాల్లో ప్రధాన పోటీదారు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.